అదే గ్యాప్లో నవ్య వదిన మీద కొట్టు, సరేనా? ఒకటే దెబ్బకు 2 పిట్టలు. డోర్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటుండే. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? ఈరోజు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అందించబోతున్నా. వీడియో కిర్రాకుంటుంది, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? హోలీ కదా, చార్మి అయితే లాస్ట్ టైం తప్పించుకున్నది, ఈసారి మాత్రం అస్సలు తప్పించుకునేదే. అక్క ఒక 5 గుడ్లు ఇవ్వ. ఇన్ని రోజులు అది హోలీ ఆడిందో ఆడలేదో తెలియదు, కానీ ఈరోజు నేను దానికి ఆడిపిస్తున్నా గలీజ్ అయిన హోలీ, ఓకేనా? వీడియో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. తెచ్చుకో, ఏమైనా తెస్తున్నావా? ఈ గుడ్లు ఎందుకు రంజిత్? చార్మి మీద కొట్టడానికి. అయ్యో, చార్మి మీద కొట్టవా? పాపం, కొట్టద్దు కదా. కొడుతున్నా కదా వీడియో అయ్యేది. మరి అవునా, ఒక వీడియో తీయాలి. ఏం వీడియో? ప్రాంక్. ఏం ప్రాంక్? హోలీ ప్రాంక్, చార్మి మీద తీయాలి. సరే పాప. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కానీ నవ్య వదిన కూడా వస్తుంది. చార్మి మీద ఎగ్ కొట్టిన తర్వాత అదే గ్యాప్లో నవ్య వదిన మీద కొట్టు, సరేనా? ఒకటే దెబ్బకు 2 పిట్టలు. ఈ ముచ్చట అన్నకు కూడా తెలియదు. అన్నకు తెలిసిందనుకో, ఏ అద్దురా అది ఇది అని చెప్పి అంటాడు. అన్నకు కూడా తెలియకుండా ఓన్లీ నవ్య వదినకి ఏమని చెప్పిన అంటే చార్మి మీద ప్రాంక్ అని చెప్పిన. కానీ ఇప్పుడు మనం ఇద్దరి పైన చేయాలి, సరేనా? అనుమానం రావద్దు. ఇక్కడ పాప బట్టలు ఉన్నాయి కదా, అవి ఎండినే తీసుకురాపో అని చెప్పి నేను దాన్ని పంపిస్తా. అది వస్తుంది రాగానే. కానీ నువ్వేం చేయాలంటే గుడ్డు కొట్టు. ఫస్ట్ గుడ్డు కొడితే అది అటు ఇటు జరగదు, ఎందుకంటే ఒకసారి షాక్ అయిపోతుంది. నువ్వు గుడ్డు కొట్టకుండా ఫస్ట్ నీళ్ళు పోసినావు అనుకో, ఆ నీళ్ళు పోసినందుకు అటు ఇటు వారిపోతుంది. ఆగురా, ఇప్పుడు పోయే కాదు, అది వచ్చినాక పోయి, సరేనా? గుడ్డు కొట్టు. అరే అన్న, గుడ్డు కొట్టినాక ఏంటంటే షాక్ అవుతుంది కదా, ఆ టైంలో నువ్వు నీళ్ళు పోయి. సరే, నీళ్ళు పోసిన తర్వాత కథం నువ్వు రంగులు పోయి, సరేనా? మొత్తం డిచ్ అయిపోవాలి. అది ఆగమనం చేయరి. గుడ్డు కొట్టినాక ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కొట్టేసి, సరేనా అన్న? ఈ నీళ్ళు ఒకటేసారి గుమ్మరి, అది లేతుంది బకెట్లో, దాని మీద పెట్టరా, ఆ గోడ మీద పెట్టు, ఒకటేసారి గుమ్మరి. కానీ సైడ్కి పోయాకు, ఫెయిల్ అవుతుంది, సరేనా? దాని మీద బరబ్బర్ గురి చూసి మరిపోయి దాని. సరే, ఈ కొనాకుండి అది వచ్చినాకంటే తమ్ముడు గుడ్డు కొట్టినాకంటే నువ్వు పోసి పెట్టుకోరా, రెడీగా ఉండు. అన్ని గుడ్లు చేతులు కట్టుకో కదా, ఒకటి కొట్టినావు అనుకో మిగతా కింద పడిపోతాయి. అక్కడ పెట్టి ఒక 2 చేతులు పట్టుకో, సరేనా? ఒకళ్ళు అటు సైడ్ ఉండరు, ఒకళ్ళు ఇటు సైడ్ ఉండరు. ప్లాన్ అయితే గుర్తుంది కదా. ఆ వీడియో రన్నింగ్ అవుతుంది, ఉండూరి వెళ్తాను నేను. ఫెయిల్ చేయకుర్రి. చార్మే అనే బట్టలు ఏంటి? బట్టలు తీయవా బాబాయ్? ఏం చెప్పిన 6 గంటల ముందే తీయాలా, ఇంకొక అర్ధగంట అయితే 6 అవుతుంది. కొన్నాడు ఎప్పుడైనా సరే, కానీ బట్టలు ఎండినాక ఎంటనే తీసేయాలా. ఒకవేళ బంగ్లా అవతల అటు ఇటు పడితే ఏం చేస్తాయి? బంగ్లా మన గుండెల మీద పడితే పోయి చేస్తావా? కొన్నాడు.
హ్యాపీ హోలీ. పైగా ఏ ఇంకా దెబ్బ తాకుతుంది. ఏ ఆగు. నాకు నచ్చదు baby, please. బట్టతో కొట్టించుకోరా. ఈ గుడ్డు ఫస్ట్ వన్ గుడ్డు ఏ? గుడ్డు పట్టుకోండి. అరే హ్యాపీ హోలీ. ఇదంతా పోనీకి 100 షాంపూలు పెట్టాలి తెలుసా? పెట్టాలా మరి ఇది ఇంకా గుడ్లు ఇంకా కొడదాం. ఏ నాకు నచ్చదు baby, గుడ్డు అసలు. నేను ఫస్ట్ టైం వాడుతున్నా. అయినా హోలీ రేపు ఉంది కదా. రేపు అయితే అదే రేపు ఉంది కదా. ఇగో పైన బాగున్నాడు. పోయినసారి ఎంత తప్పించుకున్నావు? ప్రెగ్నెంట్ ఉండే తప్పించుకుంటే ఇదేంది బ్లీచింగ్ పౌడర్ పిండా మళ్ళీ కూడా ఉంటుంది. ఇప్పుడు మమ్మీ ఇంకా ఉన్నాయా గుడ్లు కావాలా మాకు గుడ్లు తెచ్చుకున్నాడు. అదాదు నువ్వు అదే వచ్చిన వాళ్ళతో 100 గుడ్లు 1000 గుడ్లు కొడతా. నేను రేపు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళా. అయ్యో దివాళీ గుడ్డ కాకింది. గుడ్డు గుడ్డు కాకుడు కాదు రాయి కింద పడ్డది. ఏమైనా పోతున్నా పోతున్నా అభినందన్ ఒక్కడు లేతాడు ఇక లేచలోకి స్నానం చేసినంటే మంచిగా క్లీన్ అయితే లేకపోతే ఈ వాసన కక్కుకుంటాడు. చెప్పిందా ఒక్క దెబ్బకు 2 బిట్లు అని చెప్పి ఆయన కూడా బుక్ అయిపోయింది. నేను కొట్టమన్నా కానీ ఇంక ఛాన్స్ లేదు ఎందుకంటే కెమెరా పట్టుకున్నాడు. అందుకే నేనే కొట్టేసిన. దీని పరిస్థితి ఇంకా రండి. ఏమైనా ఎట్లుంది? ఏమైనా అనిపిస్తుంది ఇంకా మొత్తం అంతా దెబ్బ తీసిందా నా మీద పడతావా మా ఇద్దరి మీద పడతావా? హ్యాపీ హోలీ ఇప్పుడు హ్యాపీ హోలీ ఇప్పుడు అప్పుడు కాదు. చోలపోతున్నాయి నీళ్ళు. అమ్మ రిలేట్ గట్టినే తీసుకుంటున్నామ్మ. చూసా పైన పడుకుంటా స్నానం చేస్తాను పోయి నీళ్ళలో ముచ్చుతా. నేను ప్రాంగ్ తీసుకున్నాం. ప్రాంగ్ లెక్క ఉన్నా. రివెంజ్ తీసుకుంటారా? రివెంజ్ కాదు అది సిమెంట్ బగ్గబడుతుంది అందుకని లెత్తలేదు. అరే అన్న బాగా తీసుకురా ఇలా పని చెప్తా. బాగా తీసేస్తే నీ మీద కట్టదు గుడ్డు చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా. అరే ఫ్రిడ్జ్ లో ఎవరు దుఃఖంలో ఇంకొని వచ్చిందా? నేను ఇంకా అవే తీసుకుంటే అయిపోతుంది. లేవా నీకు ఎంజాయ్మెంట్ ఉంది నా ఇదంతా ఎట్లా క్లీన్ చేయాలని ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇప్పుడు చేసిందే నవ్యక్క. నేను చేయలే వాళ్ళు చెప్తేనే నేను చేసిన. పాపం చెప్పలే నలుగురు ప్లాన్ చేసింది కదా. అడుగు వైన గింత కూడా ఏం లేదు. అరే ఫోన్ ఉంది అన్న ఫోన్ ఉంది. వైన పాపం ఏం కూడా లేదు. సాంప్రదాయాన్ని
సాంప్రదాయం లెక్క వచ్చింది నేను చెప్తే. నిజంగా నేను ప్రాంక్ చేద్దాం అంటే భయం వచ్చింది. నేను అడిగినా కానీ కూడా. నేను చెప్పిన గేమ్ చెప్పిన అరే ఇద్దరిని చేద్దాం ప్రాంక్ అని చెప్తే వీలు కాలేదు. నువ్వు కొట్టేసిన పెడుతుంది నీళ్ళు వచ్చి చలి పెట్టకపోతే ఏం పెడుతుంది? కాదు నేను అడిగిన ఆయన నా మీద మళ్ళీ నా మీద వేస్తారేమన్నా అంటే ఏ లేదు ఫస్ట్ టైం అని. ఎంత పెద్ద తప్పు చేసినా చెప్పన్నా గుడ్లు అయిపోతాయి అని చెప్పి కొట్టినా. అంటే మంచి పని చేసిన గుడ్లు ఇలా చిక్కాలి మీకు దొరకనియద్దు, మీకు దొరికితే నా మీద కొడతారని చెప్పి తెలిసి ఆ గుడ్లు కొట్టిన. ఒకటి రండి నా మీద కొట్టిండు. మళ్ళీ రండి మీద ఎట్లా కొట్టాలని చెప్పి ఇంటికి పోయి మరి వచ్చింది. చేయాలి ఇక తప్పదా మరి? మళ్ళీ 10 షాంపూలు పెట్టాలి అడుగుని ఫస్ట్ గాడి కూడా సరే సరే అయ్యో అర్థమయ్యా అయ్యో ఒక్క మొట్టు వాళ్ళేది. అయ్యో 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 గది పోసుకాయ అలా ప్రేమేందో పోయి పోయాను రతి ఆడే నేను హోలీ ఆడలే, గుడ్లు కొట్టించుకోలే. నా ఫ్రెండ్స్ వస్తే కూడా నేను డోర్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటుండే. అయినా కానీ సంతోషించుదా కానీ నీకు గుడ్డు ఇంకేయగలే నాకన్నా వేగింది. మీరు కొట్టాల్సింది చాపి మీరు కొట్టాల్సింది 2 తెచ్చినప్పుడు 8 ఒకటి నా మీద ఒకటి కొడత అయిపోతుండేగా. అయినా 2 నా మీద ఒకటి రాని మీద ఒకటి కొడత అయిపోతుండేగా. ఆ కలర్ ఏమన్నా నచ్చిందా? ఎలా లేనే లేదు. అరే ఓయ్ ఓయ్ చార్మి ఎట్లుంది ఎక్స్పీరియన్స్? దిమ్మ తిరుగుతుందా? సేమ్ పండుకోతలు ఎక్కువనాయనా. అసలే అయ్యో 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 ఎంత కష్టపచ్చలే నీకు. ఎంత ముఖానికి షాంపూ పడేయడమ్మా. షాంపూ అంటే తెర కానీ పడేస్తే మేము స్నానం చేస్తాం. గుడ్డు ఇటు ఉంది ఆడ. వైన్ అయితే మస్తు సార్లు ఎక్స్పీరియన్స్ చేసింది గుడ్లతోని కలర్తోని. కానీ నువ్వు క్రిస్టియన్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆడినావు ఇట్లా హోలీ? నాకు అస్సలు నచ్చదు. నా కలర్ అవి కూడా పడే. ఫ్రెండ్స్ ఇంటికి వస్తుంటే కూడా నేను దాచుకుంటుండే. ఫ్రెండ్స్ వస్తాడు అస్సలు రాకపోతుండే. హోలీ అంటే బయటికి రాకపోతుండే. ఇప్పుడు నీ ఇంట్లోనే హోల్ ఉన్నది, నువ్వు ఎటుపోతావు ఎటుపోవు. అట్లా మారిపోయింది నీ కథ. భరించాలే మరి, నన్ను వేసుకున్నందుకు గిసుంటే అప్పుడప్పుడు ఉంటాయి, భరించాలి. చాలు ఏమైంది అనుకున్నావా నీ మీద కొడతామని? అనుకున్నా. అంటే ఎట్లా అనుకున్నా అంటే కొడతాడేమో అనుకున్నా. అడిగితే నిజంగా చెప్తారు కావచ్చు. లేదు అది నా అన్నావుగా, నమ్మకంతో నచ్చిన నమ్మక ద్రోహం చేసి నాకు. అయితే ఆల్రెడీ వైనా నన్ను అడిగింది అట్లా బైక్ వేసుకొని ఆ పిండి అవి తెచ్చడానికి పోతున్నా, కలర్ తేవడానికి పోతున్నా. ఆ టైంలో ఏమన్నా అంటే ఆయన చార్మి మీద కొడతా అని చెప్పి నా మీద కొట్టారు కదా గుడ్డు అని చెప్పి అన్నది. ఆ ఐడియా కూడా నాకు ఇచ్చింది వదినేనే. అందుకే నేను వెంటనే గణేశన్ దగ్గరికి వచ్చి అరే గని ఇట్లా వదిన మీద కూడా నిజంగా వదిన నాకు అప్పటిదాకా ప్రామిస్ చెప్తున్నా, అప్పటిదాకా నాకు మైండ్ సెట్ లేదు. నీ చార్మి మీద ఒక్క మీద నేను ప్రాంక్ చేయాలనుకున్నా. కానీ నువ్వు అట్లా అన్నావు కదా అనేసరికి అబ్బా ఒక్క దెబ్బకి 2 పిట్టలు అవుతారు కదా, ఈ వదిన మీద కూడా ప్రాంక్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నా. నువ్వే నేర్చుకుని నువ్వే దొరికిపోయాను. అంత అందంగా ఉన్నామని చూపిస్తున్నావా? ఉన్నారు మస్తు అందం. కోరుకుంటాతోని మా చెల్లె మొత్తం వీడియో అయిపోయాక వచ్చింది. అదే తప్పించుకున్నావు అరే.
డ్రెస్ అంటే కింద ఎక్కడుంది ఆ షెల్ఫ్ లో డ్రెస్ ఉన్నట్టు రేపు ఓ చిటి అట్లే తమ్ముడికి టవలను డ్రెస్ అంటదే ఓ చిటి అట్లే కింద మోటార్ వేయమని వాటర్ అయిపోయినాయి. రాకురు గట్టి రాకురు, ఎందుకంటే పిండి మొత్తం జమ అయి ఉంటుంది అలా. పిండి మొత్తం పోవాలంటే రాగాల గట్టిగా రాగులు. ఇప్పుడు మా అమ్మ వచ్చేలోపు ఎట్లనే వేసి ఇదంతా క్లీన్ చేయాలా, లేకపోతే పొట్టు తీరుతుంది. ఏమని చెప్తావు? చెప్పుడు కాదు, అమ్మ వచ్చేలోపు ఇదంతా గడిగేసి మొత్తం సెంటు కొట్టి మంచి స్మెల్ వచ్చేటట్టు చేస్తా. వీడియో పెట్టినా ఏమన్నదే, ఎందుకంటే మంచి స్మెల్ వస్తే అయిపోయాయి, లేకపోతే పొట్టు తీరుతుంది. వీడియో ఏందిరా, వీడియో తీరుతుంది కానీ బయట తీసుకోవచ్చు కదా, రోడ్డు మీద తీసుకోవచ్చు కదా అంటారు. ఇగో మా షార్మి చూసిర్రా, ఇంట్లో ఎక్కడ కొడుతుందో, ఇంట్లో కొడితే మొత్తం గలీజ్ అవుతుంది అని చెప్పి ఇగో బంగ్లా మీదకి పట్టుకొని వచ్చింది మా సెల్లని. ఇక్కడ గుడ్డు కొట్టించుకొని స్నానం చేస్తా అని బట్టలు కూడా తెచ్చుకుంది. అయ్యో 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 షెల్ ఏంట్రా ఇది? ఓ వామ్మో, అలవాటు అయిపోయింది ఒక రోజుకి చార్మిక. సంబరమైందా? బాయ్. ఇగో మా చెల్లొచ్చి వెయిట్ చేస్తుంది, మా నవ్యేమో తప్పించుకుంటుంది. ఏమైంది, ఇంకెందుకు కొడతలేవు? బట్టలు విండుతా అన్నది, ఆగమన్నది ఆయన. బట్టలు విండదాకా ఆయన వాళ్ళ పాలు ఇస్తుంటా అని చెప్పించి, బట్టలు వింటదాకా ఆగినావు, స్నానం చేపించేదాకా ఆగినావు, ఇప్పుడు మళ్ళీ పాలు ఇస్తుందిగా. నాకు చిక్కలేసింది అనుకోండి, ఈయన కొట్టిపోతా. ఇదే ఆడ కూర్చుందాం, ఇక వెయిట్ చేస్తున్నావు ఎప్పుడెప్పుడు అని. కొట్టిపోతే కొంచెం అంట ఆగిగా. రెడీ, షాంపులు బట్టలు సేమ్ చార్మి లెక్కనే. ఒక కోడిగుడ్డు ఉందా? అది నాకు నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి అవ్వ తోడే. నేను అస్సలు ఊహించలేని. కొంచెం దూరంకి వెళ్ళాలని ఇష్టం, నా మీద పడ్డది. చెప్పలేను, సబ్బు కని పోయి అట్లనే అభినందనకు స్నానం చేపిస్తాను పోలేదా సబ్బుకు? అన్ని హోలీలు ఏమో కానీ ఈ హోలీకి మాత్రం చార్మి మా ఇంటికాడ ఉన్నందుకు చార్మి చాలా అంటే చాలా హోలీని ఎంజాయ్గా జరుపుకున్నది. మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాము హోలీకి. మీరు కూడా మీ హోలీ ఎట్లయిందో కామెంట్ చేయండి. అలాగే మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో ఒక సూపర్ వీడియో వస్తుంది హోలీ గురించే. చాలా అంటే చాలా నవ్వుకుంటారు, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఆ వీడియో రేపన్నా ఎల్లుండన్నా వస్తుంది, అలాగే దాన్ని కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.